సిటీ న్యూస్ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాల ద్వారా ఆశించిన ప్రజా ప్రయోజనం నెరవేరదని తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం సభ్యులు అభిప్రాయపడ్డారు. శనివారం సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సెంట్రల్ గవర్నమెంట్ ఐపీసీ, సిఆర్పీసీని మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పేర్లు మార్చి కొత్తగా ఐపీసీని భారతీయ న్యాయ సంహిత అని, సిఆర్పీసీని భారతీయ నాగరిక సురక్ష సంహిత అని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ భారతీయ సాక్ష్య అధినియం అని మార్పులు చేశారని, ఈ కొత్త చట్టంలో జీరో ఎఫ్ఐఆర్, ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ అనేది ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని, అలాగే ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద 7 విభాగాలు చేసి అన్నిట్లో నాన్ బెయిలబుల్ కేసెస్ 1 లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. ఇలాంటి కేసుల్లో అమాయకులను కూడా ఇరికించే అవకాశం ఉందని తెలిపారు. పోలీస్ మాన్యువల్ మరియు పోలీస్ రూల్స్ మొత్తం పాత చట్టాల క్రిందే పాటిస్తున్నారని, పోలీస్ వ్యవస్థలో సంస్కరణలు తెచ్చిన తర్వాతే కొత్త చట్టాలను అమలు చేయాలే గాని హడావిడిగా కాదని, జూలై 1, 2024 నుండి అమలు చేయడం సరైనది కాదని, కొత్త చట్టాల ద్వారా ఆశించిన ప్రజా ప్రయోజనం నెరవేరదు కాబట్టి పోలీస్ సంస్కరణలు అయ్యేదాకా, అందరి అభిప్రాయాలు తీసుకునేదాకా ఈ చట్టాలను అమలు చేయవద్దని తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్ చేసింది. రేపు సాయంత్రం 12 గంటల తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్యలో చేసిన 3 చట్టాలు, క్రిమినల్ చట్టాలు అమల్లోకి వస్తాయి. ఇంతకుముందు ఉన్న చట్టాలు సిఆర్పిసిని, ఐపీసీని, ఎవిడెన్స్ యాక్ట్ని, వీటిని యొక్క పేర్లు మార్చారు. కానీ జిస్ట్ ఒకటే, దాదాపు ఆ సెక్షన్స్ అటు ఇటు మారినాయి కానీ దాంట్లో పెద్ద తేడా లేదు. దీంట్లో కల్పించిన మంచి అవకాశం ఏంటంటే జీరో ఎఫ్ఐఆర్, అలానే ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్. జీరో ఎఫ్ఐఆర్ అంటే ఒక వ్యక్తిని ఇక్కడ కొత్తపేటలో ఎవరైనా కొడితే ఆయన భయపడి వాళ్ళ ఊరు వెళ్ళిపోతాడు. కానీ ఇదివరకు ఉన్న చట్ట ప్రకారం ఇక్కడే ఇవ్వాలి ఎఫ్ఐఆర్. కానీ ఇప్పుడు వాళ్ళ ఊర్లో కూడా ఇచ్చుకోవచ్చు. అక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళు దాన్ని జీరో ఎఫ్ఐఆర్ కింద కట్టి ఇక్కడ పంపిస్తారు. సమావేశంలో సంఘ అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు, రావురి శివశంకర్రావు, అబ్దుల్ ఆరిఫ్, సోమయ్య శాస్త్రి, వాకా పేర్రెడ్డి, కొమ్ము అబ్రహాం లింకన్, బెరుకూరి శివరామయ్య తదితరులు పాల్గొన్నారు. కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో ఐపీసీ, సిఆర్పీసీ అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనే 3 కొత్త చట్టాలు, అంటే 3 పాత చట్టాలని కొత్త చట్టాలుగా మార్చారు. ఐపీసీని వచ్చేసి భారతీయ న్యాయ సంహిత అని, సిఆర్పీసీని వచ్చేసి భారతీయ నాగరిక సురక్షా సంహిత అని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని భారతీయ న్యాయ సాక్ష్య అధినియం అని చెప్పి ఈ 3 చట్టాలను తీసుకొచ్చారు. అయితే ఐపీసీలో మొత్తం 515 సెక్షన్లు ఉన్నాయండి. ఈ 515 సెక్షన్లకు 358 సెక్షన్లకి కుదించారు వీటిని. అయితే మెయిన్గా మా సీనియర్ గారు చెప్పినట్టు కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయి ఈ సెక్షన్స్లో. ముఖ్యంగా మాబ్ లించింగ్ అని చెప్పి ఒకటి సెక్షన్ పెట్టారండి. ఇది గుంపుగా వెళ్ళి హత్య చేయడం. సో ఈ గుంపుగా వెళ్ళి హత్య చేసినప్పుడు అంటే క్యాస్ట్ గురించి కానీ, ఏ క్యాస్ట్కి సంబంధించి కానీ వాటి గురించి క్లారిటీ ఇవ్వలేదు ఆ సెక్షన్స్లో. దాని గురించి ఎంత శిక్ష పడుతుందని కూడా వేగ్గా చెప్పారు కానీ క్లారిటీ ఇవ్వలేదు. జూన్ 30వ తేదీ ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా కానూరు వెంకట రామకృష్ణ మరియు మిత్ర బృందం ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన మరియు సంకీర్తన గానం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెనాలి కొత్తపేట టీబీ రోడ్లో గల తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, తొలుత పెసర్లంక వసంత దుర్గ శిష్య బృందం మరియు చల్ల యామిని శిష్య బృందం చే నృత్య ప్రదర్శన, అనంతరం లిసెట్టి బాల త్రిపుర సుందరి బృందం, సొల్లేటి శైలజ బృందం, మాదల బృందం, కొండపి వసుంధర, కటకం అన్నపూర్ణ, యశస్విని, ఆంజనేయ శాస్త్రి, వజులక్ష్మి, సునీత బృందం చే సంకీర్తన గానం మరియు గణేష్ శ్రీనివాస్ చే వేణుగానం, ఆకెళ్ల భీమబిందు, పెరవలి వంశీకృష్ణ బృందం చే లాలిపాటతో సంకీర్తన గానం ఉంటుందని, దంగంపై కేవీ రామకృష్ణ, వయోలిన్పై చావలి శ్రీనివాస్, తబలపై పెరవలి వంశీకృష్ణ, కీబోర్డుపై సాయి వాయిద్య సహకారం అందిస్తారని తెలిపారు. ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఈ నెల 30వ తారీఖు అనగా రేపు ఆదివారం సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి ఈ కార్యక్రమాలు మాకు ఉత్సవాలు చేస్తున్నాము. ముందుగా మన చల్లా యామిని మరియు వసంత దుర్గ గారి శిష్య బృందంచే నృత్య ప్రదర్శన ఉంటుంది. అలాగే గౌరవజ్యుల ఆంజనేయ శాస్త్రి గారు, కొండపి వసుంధర గారి బృందం, అలాగే మన బాలా త్రిపుర సుందరి గారి బృందం, ఇంకా అనేక రకమైన బృందాలు ఈ యొక్క సంకీర్తన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సంకీర్తనను ప్రతివారు విని
ఆనందించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో సంగీత గురువులు, సంగీత అభిమానులు మరియు తెనాలి ప్రజలు అధికంగా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. కార్యక్రమంలో కొండపి శ్రీనివాసరావు, అందే బాలచంద్రమౌళి, వజ్ర లక్ష్మి సునీత తదితరులు పాల్గొన్నారు. రేపు అనగా 30/6/2024 మన తెనాలిలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా స్థానికంగా ఉండే మా కళాకారులందరం కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమంలో మన తెనాల్లో పాడుతున్న అందరూ వివిధ బృందాల వారి యొక్క సంగీత గానం చేస్తారు. అట్లాగే నృత్య ప్రదర్శన ఉంటుంది. ఈ కార్యక్రమం సాయంత్రం 5:30-6 గంటల ప్రాంతాల నుంచి మొదలై రాత్రి 9 దాకా ఉంటుంది. ఈ కార్యక్రమానికి మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, మాజీ మంత్రివర్యులు, వీరు విచ్చేయిస్తున్నారు. కాబట్టి మన తెనాలి పుర ప్రజలకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. రామకృష్ణ కళాక్షేత్రంలో అంతర్జాతీయ సంగీత దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో శిశుర్వేతి పశుర్వేతి గానరసం ఫణిహి అన్నారు మన పెద్దలు. అందుకోసమని ఈ కార్యక్రమం మేము అందరం కలిసి సమిష్టిగా ఈ కార్యక్రమం చేయుచున్నాము. అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశ్వర. జూలై 1వ తేదీ డాక్టర్స్ డే సందర్భంగా రెయిన్బో ట్రస్ట్ మరియు లతాస్ డయాబెటిక్ కేర్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ప్రకాశం రోడ్లోని డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్ నందు జూలై 1వ తేదీ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుందని, బ్లడ్ షుగర్, థైరాయిడ్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా చేసి మందులను పంపిణీ చేయడం జరుగుతుందని డాక్టర్ జీవనలత తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. రెయిన్బో ట్రస్ట్ మరియు డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే సందర్భంగా అంటే ఈ నెల మొత్తం కూడాను ఫ్రీ మెడికల్ క్యాంప్స్ నిర్వహించాలని మేము నిర్ణయించాము. రేపు చావలిలో మెగా మెడికల్ క్యాంప్, దీంట్లో సర్వైకల్ క్యాన్సర్ ని డయాగ్నోజ్ చేయటము ప్లస్ బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోజ్ చేయటము ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్ వారి సహకారంతో చేస్తున్నాము. జూలై 1న డాక్టర్స్ డే కాబట్టి ఆ రోజు TSH, RBS, HbA1c టెస్టులు ఫ్రీగా చేసి కావాల్సిన వాళ్ళందరికీ మందులు ఇచ్చే ఒక ఫ్రీ మెడికల్ క్యాంపు డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్లో కూడా చేస్తున్నాము. ఈ నెలంతా కూడాను ఇలాగే ఆదివారం పూట రకరకాల ఊళ్ళల్లో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించి కేవలం క్యాన్సర్ మీద కాన్సన్ట్రేట్ చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ ప్లస్ ఈ డయాబెటిక్ కేరు, థైరాయిడ్ గురించి డయాగ్నోస్టిక్ టెస్ట్ చేసి కావాల్సిన వాళ్ళందరికీ మెడిసిన్స్ ఇచ్చే క్యాంప్స్ మేము ప్లాన్ చేయబోతున్నాము. రేపల్లె రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలోని అడవుల దేవి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 28వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన సంఘటనలో 5 నిందితులను శనివారం సజ్జవారిపాలెం వద్ద అరెస్ట్ చేసినట్లు రేపల్లె పోలీస్ DSP మురళీకృష్ణ తెలిపారు. వీరిపై ఫోక్సో కేసు నమోదు చేసి కేసు విచారణ చేసినట్లు DSP తెలిపారు. వేమూరు మండలం పెలవరి గ్రామానికి చెందిన పద్యాల చైతన్య, జొన్నకుటి వెంకటేష్, ఎడాలి పవన్ కుమార్, వీరంకి సతీష్, వీరంకి వేణు అను ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు DSP తెలిపారు. శనివారం స్థానిక రూరల్ CA కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో DSP వివరాలు తెలిపారు. ఈ కేసు విషయంలో సకాలంలో స్పందించి నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులను DSP అభినందించారు. విలేకరుల సమావేశంలో రేపల్లె రూరల్ CA మల్లికార్జునరావు, పట్టణ CI నజీర్ బేగ్, అడవుల DVSA వెంకటరవి, చెరుకుపల్లి SI వై సురేష్, సిబ్బంది వెంకటేశ్వరరావు, బాలకృష్ణ, మీరావళి, కుటుంబరావు, శ్యాంబాబు, రవికిరణ్, ఊర్మిళ, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంటే 29 రాత్రి అడవుల పోలీస్ స్టేషన్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ కంప్లైంట్ ఒక విక్టిమ్ గారు, అమ్మాయి మహేంద్ర గారు, అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు ఒక పరిచయస్తుడు ఫోన్ చేసి మాట్లాడదాము అని ఫోన్ ద్వారా బయటికి పిలిపించి అతని స్నేహితుడు బైక్ మీద గ్రామం వెలుపల తీసుకెళ్ళి అమ్మాయి మీద ఒకరి తర్వాత ఒకరు సెక్సువల్గా అత్యాచారం చేసి జరిగింది. ఆ తర్వాత వాళ్ళిద్దరితో పాటు వాళ్ళ స్నేహితులు కూడా ఒక 3 వ్యక్తులు వచ్చారు. 5 కూడా ఒకరి తర్వాత ఒకరు అమ్మాయి మీద అత్యాచారం చేశారు. అమ్మాయి మహేంద్ర గారు ఈరోజు ఉదయం అమ్మాయి వాళ్ళ బంధువులతోటి అడవుల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ని పోక్సో కేసు కింద, రేప్ కేసు కింద కేసు నమోదు చేసి ఈ అత్యాచారం చేసిన 5 ముద్దాలను కూడా ఈరోజు
తజ్జావరపల్లి జంక్షన్లో పారిపోతానికి సిద్ధంగా ఉంటే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. బుర్రెపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమం నందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దివంగత బీజేపీ నాయకులు స్వర్గీయ తమరిస రామాచార్యుల వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు అనంతాచార్యులు కోడలు సహకారంతో ఆశ్రమవాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. నిస్వార్థమైన ప్రజా సేవకులు రామాచార్యులని తన జీవితం మొత్తం సేవకే అంకితం చేశారని, ఆయన యొక్క అంత్యక్రియలకు వెంకయ్య నాయుడు లాంటి వ్యక్తులు వచ్చారంటే రామాచార్యుల గొప్పతనం ఏంటో అర్థమవుతుందని గాంధీ ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి కొనియాడారు. వారి ఆశయాలను అనంతాచార్యులు కొనసాగించడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. సనాతన ధర్మం పాటించాలనే ఉద్దేశంతో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. దివంగత బీజేపీ నాయకులు శ్రీమాన్ తమిరిస రామాచార్యులు గారి వర్ధంతి సందర్భంగా కుమారుడు అనంతాచార్యులు గారు, కోడలు గారు ఆశ్రమవాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేసినారు. మరి రామాచార్యులు గారు అంటే నిస్వార్థ ప్రజా సేవకులు. ఎటువంటి సేవ అంటే కష్టము అనేది కూడా తెలియకుండా జీవితకాలం వరకు సేవలు అందించిన ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి చేశారు. అందుకనే వెంకయ్య నాయుడు గారు కూడా వారి యొక్క అంతిమ సంస్కారం రోజున రావడం జరిగింది. అంత గొప్ప వ్యక్తి. వారి ఆశయాలు పుణిపుచ్చుకొని అనంతాచార్యులు గారు కొనసాగిస్తున్నారు. ఈరోజు మా నాన్నగారు స్వర్గీయ తమిరిస రామాచార్యులు గారు వారి ప్రాంతానికి సుపరిచితులు. వారి వర్ధంతి సందర్భంగా మరి రామలింగాచారి గారి ఈ ఆశ్రమంలో, గాంధీ ఆశ్రమంలో నిర్వహిస్తున్నారు. వారు ఇక్కడ అన్నదానం చేయడానికి నిర్ణయించుకొని, నేను చాలా ఈ ఏడు నిరాడంబరంగా ఎవరిని పిలవలేదు, పార్టీ వారిని కానీ ఎవరిని, వచ్చి వారికి ఇక్కడ అన్నదానం కార్యక్రమంలో పాల్గొని వెళ్దాం కదా అని వచ్చాను నేను. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మట్టం ట్రస్ట్ ఆధ్వర్యంలో జరగనున్న శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర శాంతి మహాయజ్ఞం కొనసాగుతుంది. 16వ రోజు పూర్వాభాద్ర నక్షత్రం వారితో గణపతి పూజ, రుద్రాభిషేకం, గణపతి హోమం, నవగ్రహ హోమం, నక్షత్ర శాంతి హోమం, మృత్యుంజయ హోమాన్ని ఎల్లాప్రగడ పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఋత్వికులు జరిపించారు. ప్రజ్ఞానంద సరస్వతి అనుగ్రహ భాషణ చేశారు. సాయంత్రం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జీవిత చరిత్రను 3వ రోజు భక్తులకు వివరించారు. 3 సహస్రదళ పద్మములు పుట్టినది. ఆ ప్రాంతమునకు ముక్కమల అనే పేరు సార్థకత చెందినది. ఏమిటిది? ముక్కమల. కాలక్రమేణా ముక్కమల కాస్త ముక్కామలగా మారింది. కాలక్రమేణా ముక్కమల కాస్త ముక్కామలగా మారింది. ఈ ముక్కామల అనేది 3 ప్రదేశాల్లో ఉంది మన ఆంధ్ర రాష్ట్రంలో. అమరావతి ప్రాంతంలో, ఇక్కడ మన గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతంలో ఒక ముక్కామల ఉన్నది. అలాగే తూర్పుగోదావరి జిల్లా దగ్గర అమలాపురం దగ్గర ఒక ముక్కామల ఉన్నది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ సమీపములో పెరవలి ప్రాంతము దగ్గర ఉన్నది ఒక ముక్కమల. ఆ ముక్కమలే ముక్కామలగా చెప్తుంది. అదే త్రిపద్మ క్షేత్రము. ఏంటిది? త్రిపద్మ క్షేత్రము. అదే ముక్కామల. అటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకీకృతులై ప్రత్యక్షమైన ప్రదేశమే ముక్కమల మహాక్షేత్రము. అలాగే అట్టి బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహము పొందటం మూలాన ఈ ప్రదేశమునకు బ్రహ్మకుండ స్థానమని ప్రసిద్ధి చెందిందని అని క్షేత్ర మహత్యం చెప్తుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
వాడి వేడిగా సాగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం 2వ అంశంతోనే అజెండా మొత్తం ఆమోదించిన చైర్పర్సన్. పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలిపిన టీడీపీ సభ్యులు. జూలై 1వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టాల వల్ల ఆశించిన ప్రజా ప్రయోజనం ఉండదు. తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.